అరే మోహన్ ఇక్కడ రామ్మా ముందు తర్వాత అక్కడ నా పేరు కత్తి ఆదిశేషయ్య, తెలుగుదేశం జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు. ఇక్కడ కావలి నియోజకవర్గంలో మా రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి మొదలి కల్లయ్య ఆధ్వర్యంలో గిరిజనులకి ఇళ్ల స్థలాలు ఇప్పించాలని దాని నిమిత్తం మేము గిరిజనులను తీసుకొచ్చి ఎంఆర్ఓను కలిసి వారికి నివాస పట్టాలు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేసి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఏం పేరు? లేదు మీ సమస్య? మాకు 20 ఏళ్ళ నుంచి ఉండాము. మమ్మల్ని ఎవరు స్థలాలు గెలాలి. మాకు 17 వార్డులో అన్ని వార్డులు ఇచ్చారు. మా వార్డులో ఎవరికి లేదు. కూర్చొని 40 కుటుంబాలు ఉన్నాం. బాడిగలు కట్టుకొని అక్కడ రోడ్డు మీద వేసుకొని ఉన్నాం. అది కొంతమంది రేషన్ కార్డులు లేవు, స్థలాలు లేవు. మా ఇంట్లో మేము అందరం కలిసి 10 కుటుంబాలు ఉన్నాం. అది బలిజ అన్ని కులాలకి ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం బీసీలో చేర్పించింది. 1945లో స్వతంత్రం వచ్చిన తర్వాత 56 వరకు మనం గుజరాత్ రాష్ట్రంలో కూడా మనకి రిజర్వేషన్ కల్పించింది. ఏర్పడిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందుడి గారు రాజకీయ విభేదంతో 30% ఉన్న బలిజలు ఏకంగా కాపు కులాలను మాత్రం ఓసీలో ఉంచి మిగతా బలిజ కాపు ఉపకులాలను బీసీలుగా చేర్చారు.
అంటే బలిజలకి కాపుల ఉపకులాలకి మధ్య భేదాభిప్రాయం సృష్టించి ఇంతవరకు వాళ్ళు రాజకీయ లబ్ధి పొందారు. అప్పటి నుంచి మనల్ని వాళ్ళ పల్లకి మోసే బోయిలుగా ఉపయోగించుకున్నారు. కేవలం కూరలో కరివేపాకులాగా మనం ఉపయోగించుకున్నారు. ఆ నేపథ్యంలో 58 సంవత్సరాల కాలంలో బలిజ కాపు బిడ్డలు లక్షలాది మంది విద్యకు దూరం అయ్యారు. లక్షలాది మంది ఉద్యోగాలు లేక చిన్న చిన్న పనులతోటి అలమటిస్తున్నారు. అప్పట్లో గుమస్తాగా చేరినటువంటి ఉద్యోగి గుమస్తాగానే రిటైర్డ్ అయ్యారు. ఈ నేపథ్యంలో 2012, 2013లో బలిజ కాపులందరూ ఐక్యమై ఒక జేఏసీగా ఏర్పడి గుంటూరు మహాసభలో 2014 ఎన్నికల లోపల బలిజలకు రాజకీయానికి బీసీలో చేర్చకపోతే కాంగ్రెస్ను ఓడిస్తామనే నినాదంతో ఉవ్వెత్తున ఉద్యమం వేసింది. ఊరూర ధర్నాలు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము దున్నపోత మీద వర్షం కురిసినట్టు ఏమి పలకలేదు. ఈ నేపథ్యంలో బలిజల యొక్క స్థితిగతులు పరిశీలించిన చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వాన్ని మీరు గెలిపిస్తే మిమ్మల్ని 6 నెలల లోపల బీసీలుగా చేస్తామని వాగ్దానం చేయడం జరిగింది. మేనిఫెస్టోలో చేయడం కూడా జరిగింది. దాన్ని అనుసరించి బలిజలు టీడీపీ ప్రభుత్వానికి బ్రహ్మరథం పెట్టి గెలిపించారు. గెలిచిన తర్వాత వారం రోజులకే చంద్రబాబు నాయుడు బీసీలో చేరుస్తారని ప్రకటించారు. ప్రమాణ స్వీకారం చేసినప్పుడు బీసీలకి కమిటీ నిర్ణయించారు. మొన్న బడ్జెట్లో 1000 కోట్లు మనకి కేటాయించారు. కనుక ఈ సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారికి బలిజ సంక్షేమ సంఘం, కాపు సంఘం అన్నీ కలిసి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయితే చెప్పినప్పటికి కూడా వాళ్ళ మాటల మీద బలిజలకి అబద్ధత బాధం ఉంది. అంటే 58 సంవత్సరాల పాటు కాంగ్రెస్ మనల్ని వాడుకుంటూ ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తొందరగా కమిషన్ని సాగించి 6 నెలల లోపల బలిజలకు కాపులకు రిజర్వేషన్లు కల్పించి వాళ్ళ మన్నలను పొందాలని, వాళ్ళలో ఉండే అబద్ధత భావాన్ని తొలగించాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటు తప్ప ఏ పార్టీ కూడా బలిజల్ని లెక్కలో తీసుకోలేదు. ఈ మధ్య మొన్న జరిగిన ఎన్నికల్లో ఎవరు గెలవకపోయినా నారాయణ గారికి మంత్రి పదవి ఇచ్చి మనల్ని గౌరవించినందుకు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలుపుతున్నాము. అయితే 2019 ఎన్నికల నాటికి తమాషా ప్రకారంగా మాకు రావాల్సిన రాజకీయ కోటాలను మాకు కల్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఇవ్వకపోతే మేము 30% ఉన్న దళితులు ముస్లింలతోటి ఒక ఫ్రంట్గా మేము ఏర్పాటు చేసి మా రాజకీయ భవిష్యత్తును మేము నిర్ణయించుకోవాల్సి ఉంటుందని కూడా గుర్తుపెట్టుకోవాలని, కనుక ఉపకులాలు, దళితులు, ముస్లింలు అందరికీ వాళ్ళ తమాషా ప్రకారము రాజకీయాల్లో ఎమ్మెల్యేగా సీట్లు ఇచ్చి వాళ్ళు రాజకీయంగా అభివృద్ధి చేయాలని ఈ సమావేశంలో మేము బలిజ సంక్షేమ సంఘము డిమాండ్ చేస్తుంది. అందరం కూడా కలిసి మనం మరోసారి కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను వచ్చిన దానికి ఇది 3వసారి అనుకుంటే ఇక్కడికి రావటం. మన ఈ కావలి బలిజ కాపు అసోసియేషన్ సంక్షేమ సంఘం వాళ్ళు కార్యక్రమాలు చాలా తక్కువ చేసినప్పుడు కూడా చాలా డెప్త్కి వెళ్ళి వాళ్ళ అంటే ఎవరికైతే అవసరమో అటువంటి వాళ్ళని వెలికి పట్టుకొని వాళ్ళకి సంబంధించి మేమంటూ ఒక భరోసాగా ఉంటామన్న ధైర్యాన్ని వాళ్ళకి కల్పిస్తూ చిన్నగా అయినా కూడా చాలా పెద్ద ఎత్తులో చేస్తుంది. చాలా గొప్పదన్న. పోతే మనకి నేను చూసినంత వరకు నేను దాదాపుగా నేను జాబ్ వచ్చిన తర్వాత 3 జిల్లాలు తిరిగాను. జాబ్ రాకముందు నేను దాదాపు వైజాగ్ నుంచి నెల్లూరు దాకా తిరుగుతున్నాను. ఎందుకంటే నాకు వేరే ప్రొఫెషన్లో నేను తిరుగుతాం నాకు తెలుసు. కానీ ప్రతి విలేజ్లో కూడా కాపులకు సంబంధించి కానీ ఈ విధంగా అసోసియేషన్ వాళ్ళు పెద్దలు ఒక మీటింగ్ పెట్టుకోవడం, ఒక ఆర్గనైజేషన్ అనేది రెగ్యులర్గా నడవటం అనేది చాలా తక్కువగా జరుగుతుంది. కానీ కావాలి అనేది చాలా కాలం నుంచి జరుగుతున్నట్టు మనకు చాలా సంతోషకరం.
ఇదే విధంగా అనేది ప్రతి విలేజ్లో కానీ అందరూ కూడా అసోసియేషన్ కానీ జరుగుతుంది, ఏదో ఒక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉంటే ఏంటంటే ఒక ఐక్యత అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే జనరల్గా మన కులానికి సంబంధించి మొన్న పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే ఒకరికొకరు కలవకుండా ఉండటమే. మిగతా కులాల్లో ఎన్ని గొడవలు ఉన్నాయి, ఎన్ని ఇది ఉన్నాయి, అందరూ కలిసిపోతారు. ఏదైనా సమస్య వచ్చిందంటే అందరికి అవుట్ అవుతారు, మేమేమన్నా ఫీలింగ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సొసైటీలో బయటకు వచ్చిన తర్వాత మేము బయలుదేరాం అని చెప్పుకునే ధైర్యం మనకు లేదు. ఏదైనా ఒక పెద్ద స్థాయి దాకా కార్యక్రమాలు కనుక వెళ్ళినా కూడా ఏందన్నా కూడా చెప్పుకునే ధైర్యము, ఆ చెప్పుకునే పరిస్థితులు కూడా మనకు లేవు. అది మిగతా కులాలన్నీ కూడా ఐక్యంగా చెప్పుకుంటాయి. ఒక ఎమ్మెల్యే ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలంటే వేరే కాస్ట్కి సంబంధించి ఆర్గనైజేషన్లన్నీ కలిసి వెళ్తారు. మావాడు ఉన్నాడంటే ఒక పోస్టింగ్ కావాలనో లేకపోతే మా వాళ్ళకి ఏదో ఒకటి వేరే ఏదైనా పని కావాలనో ఏదో చెప్పి చేయించుకొని వచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ మన సంఘం తరఫున లేదా మన కులం తరఫున అలా వెళ్ళే సొసైటీలు అయితే ఎక్కడా లేవు. పోతే ఇంకొక రెండోది ఏంటంటే మన స్టేట్లో ఈరోజు ఓసీల్లో బాగా ఎక్కువ మంది నెంబర్ కలిగిన కులం మంది, అట్ ద సేమ్ టైము ఎక్కువ మంది పేదరికంతో ఉన్న కులం కూడా మంది. ఇంత పేదరికం కలిగి ఉండటం కారణం ఇంత ఓసీలో ఉండే, యాక్చువల్గా బీసీలో ఉండాల్సిన దాన్ని ఓసీలోనే పెట్టించారు. అది మన అహంకారపూర్తిగా అంటే ఆ టైంలో ఉన్నటువంటి మనవాళ్ళు ఆలోచన రహిత విధానం వలన కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. కానీ ఈ రోజు కన్నా కూడా కొంచెం ఈ బలిజలకు బీసీ రిజర్వేషన్ కావాలనే ఉద్యమాన్ని కొంచెం బాగానే చేసిన మన లాస్ట్ ఎలక్షన్ టైంలో బాగానే చేయడం జరిగింది. అదేవిధంగా టీడీపీ గవర్నమెంట్ కూడా కొద్ది గొప్ప మనకు గుర్తింపు ఇస్తూ వస్తుంది. కాకపోతే మన వాళ్ళు మంచి అవకాశం ఇది. ఎందుకంటే మనం ఎన్ని మెట్లు ఎక్కినా కూడా ఫైనల్ స్టెప్ ఎక్కగలిగినప్పుడే మనం సక్సెస్ సాధించినట్టు లెక్క అనమాట. మనం ఆల్రెడీ గడప దాకా వచ్చినాం, ఆ అడుగు లోపల పడాలని చాలా కష్టపడాలి. ఈ ఒక్కటి మాత్రం కూడా మనం ఇప్పుడు ఎన్ని యాజిటేషన్ ఎంత సమైక్యంగా పోరాటం చేస్తామో అంత త్వరగా మనకు రిజర్వేషన్ అనేది వస్తుంది. ఎందుకంటే రాజకీయ పార్టీల యొక్క వాళ్ళ నైజం ఏంటంటే ఆశ చూపించేసి ఎలక్షన్లు ఉపయోగించుకోవాలనేది వాళ్ళ ప్రధాన, ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ కమ్యూనిటీ వాళ్ళైనా కావచ్చు. అది కాంగ్రెస్ గవర్నమెంట్ అదే చెప్పింది, ఓట్లు వేసాము గెలిచారు, 10 ఏళ్ళు అయిపోయింది. టీడీపీ వచ్చింది, ఓట్లు వేసాము గెలిచారు, వీళ్ళు 10 ఏళ్ళు అయిన దాకా కూడా మనకి రిజర్వేషన్ ఇచ్చే అవకాశాలు అయితే ఉండదు. ఇంకా ముందు అధ్యయనం కాడే ఉంది కానీ ఇస్తాము డిక్లేర్ చేస్తామనే స్థాయికి అయితే రాలేదు. ఎప్పుడు వస్తుందంటే ప్రతి విలేజ్లో ఇదే రకమైన సంఘాలు ఏర్పాటు చేసుకొని మనం ఎంతో కొద్దిగా గొప్ప ఏదో రకంగా మనం ప్రతిరోజు మన సంబంధించినటువంటి న్యూస్ అనేది పేపర్లో ఉండగలిగిన రోజు, ఆ పబ్లిసిటీ తెచ్చుకోగలిగిన రోజు మాత్రమే సాధ్యమవుతుంది. ఆ విధంగా ప్రతి చోట కూడా చేస్తే బాగుంటుంది. మన బలిజ కాపు సంక్షేమ సంఘం వారికి మరొకసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ఈ కార్యక్రమం శాషయ్య గారు ముందుగా ఒకటి చెప్పాలి మీకు, నేను ఒక సంఘంగా రాలేదు, కులానికి రాలేదు. శాషయ్య గారు నన్ను ఆహ్వానించారు. నేను బీసీ కులానికి సంబంధించినటువంటి వాడిని కాబట్టి ఒక కార్యకర్తగా ఒక మంచి కార్యక్రమం, ఒక బీసీ సంఘం ఉంటే ఆ సంఘం వచ్చినప్పుడు మాట్లాడతారు. నేను ఒక బీసీ కులానికి ఒక కార్యకర్తగా వచ్చాను, బీసీ వాడిగా వచ్చాను. కాబట్టి ముందుగా అది గమనించాలి అందరూ కూడా. ఆయన ఆహ్వానించాడు, నేను బీసీల కులాలకు సంబంధించినటువంటి ఒక ఐక్య వేదిక. అందరికీ నమస్కారం. నీరు చెట్టు అనేటువంటి ఒక పర్యావరణాన్ని కాపాడేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని నిన్నటి రోజు మన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి స్వహస్తాల మీద నెల్లూరులోనే ప్రారంభించడం జరిగింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు కూడా రావడం జరిగింది. ఆయనతో పాటు కూడా దేశం నుంచి, రాష్ట్రం నుంచి, జిల్లా నుంచి పలువురు ముఖ్య నేతలు, అధికారులు అందరూ కూడా విచ్చేసి ఆ కార్యక్రమాన్ని ఒక బృహత్తర కార్యక్రమంగా రూపుదిద్దేట్టుగా ప్రతి ఒక్కరికి ఒక అవగాహన కలిగేట్టుగా చేయడం మనందరం కూడా గర్వించదగ్గ విషయం. ఈరోజు మన కావలి పట్టణంలో ఈ కార్యక్రమానికి గౌరవ ఇన్ఛార్జ్ మున్సిపల్ చైర్మన్ భరత్ కుమార్ గారు, అదేవిధంగా పెద్దలు యారాశెట్టి గారు, మల్లిశెట్టి వెంకటేశ్వర గారు, రాజ్కుమార్ చౌదరి గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ కిరణ్ కుమార్ గారు, ఇంకా కూడా పలువురు ముఖ్య నేతలు, వారితో పాటు మన కౌన్సిలర్స్ అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయడానికి వాళ్ళందరూ కూడా, అదేవిధంగా అధికారులందరూ, కమిషనర్ గారు, డిఈ గారు, ఇతర మున్సిపల్ సిబ్బంది కానీ, పురజనులు,
పాత్రికేయ మిత్రులు, ముఖ్యంగా చిన్నారులు, ఆ చిన్నారులే రేపటి మన భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే విధంగా చేసినటువంటి ఈ కావలి పుర ప్రముఖులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నారు. గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా పర్యావరణానికి రక్షించడానికి ఒక పెద్దపీట వేసినటువంటి రీతి అందరూ కూడా తెలిసినటువంటి విషయం. ఈ రోజు కూడా ఆయన ముఖ్యమంత్రి కావడంతో అందులో ఈరోజు మన నవ్యాంధ్రప్రదేశ్ని మనం నిర్మించుకునేటువంటి పరిస్థితుల్లో నవ్యాంధ్రప్రదేశ్కి ఒక రూపుదిద్దాలా, మనం మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా తొందరలోనే తీర్చిదిద్ది దేశం గర్వపడే విధంగా చేయాలని చెప్పి కూడా ఆయన కళ్ళగండం. దాని అందరినీ కూడా మేమందరం కూడా దగ్గరుండి మా సహాయ సహకారాలు అందించేదానికి మేము కూడా మా నాయకుడు ఎంత ఉన్నామని చెప్పి కూడా తెలియజేసుకోవడానికి కూడా మేము గర్వపడుతూ ఉన్నాం. ఎప్పుడు కూడా ఒక మొక్క నాటి దాన్ని చెట్టుగా పెంచితే మొక్క నాటమే చాలదు, అది వృక్షంగా పెంచాల్సిన పరిస్థితి కూడా ఇక్కడ ఉన్నాడు. అందరి చిన్నారులు కూడా ఒక్కొక్కరు వాళ్ళు ఒక బాధ్యత తీసుకొని వాళ్ళు నాటినటువంటి చెట్టు, అధికారులు అయితే పుర ప్రముఖులు అందరూ కూడా దాన్ని వృక్షాన్నిగా తీర్చితే ఆ వృక్షమే రేపు మనల్ని రక్షిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా పర్యావరణం ఉంటేనే, అది సరిగ్గా సమతుల్యంగా లేకుండా ఉంటే అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా చిన్నారులు దాన్ని వాళ్ళు ఎక్కువగా బాధ్యతగా తీసుకొని చెప్పి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు విజయవంతం చేయాలని చెప్పి ప్రత్యేకంగా వాళ్ళందరినీ కూడా కోరడం జరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మన అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విధంగా పర్యావరణాన్ని కాపాడుతూ, పర్యావరణం అంటే నీరు, అదేవిధంగా చెట్లు, అడవులు ఇవన్నీ కూడా సమతుల్యంగా ఉండాల్సినటువంటి పరిస్థితిని మనం గుర్తించి ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అందులో ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం, ఈ రాష్ట్రానికి నిన్న గౌరవ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు కూడా చెప్తా ఉన్నారు, ఇది పురిటిలో బిడ్డ, ఈ బిడ్డని ఏ విధంగా మనం సాగి పెద్ద చేసి అందరూ ముందు ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడుగా తీర్చిదిద్దాలనేది మనం అందరం ఆలోచిస్తున్నాం. కాబట్టి గౌరవ చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమానికి నేను కేంద్రం నుంచి అన్ని రకాలైన సహాయ సహకారాలు అందించి, ఈరోజు ఇది అనాథ బిడ్డ కాదు ఆంధ్రప్రదేశ్ అనేది, ఇది ఒక గర్వించదగ్గ భారతదేశం ముద్దుబిడ్డగా నేను తీర్చిదిద్దేదానికి నా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పుకోండి చెప్పడం కూడా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయాన్ని కూడా తెలియజేసుకుంటాం. నేను కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు నాకు ఒక అవకాశం ఇచ్చారు. కొత్త రాజధాని నిర్మాణంలో మీరందరూ కూడా అన్ని ప్రాంతాలు సందర్శించి ఏ విధంగా రాజధాని ఉంటే మన రాష్ట్రానికి అందరికి అందుబాటులో ఉండే విధంగా, అభివృద్ధికి చిహ్నంగా ఉండే విధంగా ఉండాలనే దాని గురించి కూడా మాకు ఒక బాధ్యత అప్పచెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న కూడా మొన్నటి రోజు హైదరాబాద్లో 4వ మీటింగ్ కూడా జరిగింది. అదేవిధంగా రేపు 8వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు దేశంలోని కొత్త రాజధానులు, ఇటీవల ఏర్పడినటువంటి రాష్ట్ర రాజధానులు గాంధీనగర్ కానీ భువనేశ్వర్ కానీ ఇవన్నింటినీ కూడా సందర్శనకి పోతున్నాం. అవి అయిపోయిన తర్వాత విదేశీ పర్యటనలు కూడా పోతా ఉన్నాం. సింగపూర్ కానీ ఇతర రాజధానులు ఏ విధంగా ఇస్లామాబాదు కానీ ఇవన్నీ కూడా చూడడానికి పోతా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ పోయించిన తర్వాత ఒక రిపోర్ట్ తయారు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇస్తే, ఈ లోపల శివరామకృష్ణన్ కమిటీ నియమించున్నారు, రాజధాని ఎక్కడ ఉంటే బాగుంటుంది అనే దాని గురించి నెలాఖరు లోపల ఆయన కూడా తన నివేదికను కూడా సమర్పించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎక్కడ రావాలనే దాని గురించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆయన నిర్ణయం తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఆ రాజధానికి ఏ విధమైనటువంటి మౌలిక సదుపాయాలు ఉండాలా, ప్రజలందరికీ ఏ విధంగా అనుకూలంగా ఉండాలి, అన్ని ప్రాంతాలకు కానీ ప్రజలకు కానీ ఒక అభివృద్ధి చిహ్నంగా ఉండేదానికి కూడా ఏమైనటువంటి అవసరాలు ఉన్నాయి అన్నీ కూడా మా వంతు మేము కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి రిపోర్ట్ తయారు చేసి కమిటీ తరఫున, కమిటీలో చైర్మన్గా మన జిల్లాకు సంబంధించినటువంటి పురపాలక శాఖ మార్చులు గారు అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో మేమందరం కూడా నడిచి అందరూ ఒక రిపోర్ట్ తయారు చేయాలని కూడా మేము అందరం కూడా మాకు బాధ్యత అప్పచెప్పుకున్నారు. కాబట్టి అన్ని కూడా నిర్వర్తిస్తానని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా కావలి మున్సిపాలిటీలో 4000 చెట్లు మొక్కలు నాటడానికి ఒక టార్గెట్ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఉండేటువంటి కావలి మున్సిపాలిటీ కౌన్సిలర్స్ కానీ, చైర్మన్ కానీ, అదేవిధంగా అధికారులు కానీ అందరూ కూడా ఇప్పుడు చెప్పడం, ప్రముఖులు కూడా చెప్పడం జరుగుతుంది. ఇది మెట్ట ప్రాంతం కాబట్టి
ఎక్కువ చెట్లు నాటితే బాగుంటుంది, దాన్ని 4,000 కాదు 40,000 నాటుతామని చెప్పి ఇప్పుడే పెద్దలందరూ కూడా చెప్పడం చాలా గర్వించదగ్గ విషయం. మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తే బాగుంటుందని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మనం కూడా ఒక రివ్యూ పెట్టుకుంటాం. ఈ చెట్లకు సంబంధించినటువంటి నీరు చెట్టు అనే కార్యక్రమం కింద ఒక 4 రోజుల తర్వాత నిజంగా ఎన్ని మొక్కలు నాటారో మేము కూడా పుర ప్రముఖులు అందరితో కలిపి ఒకసారి చూస్తామని కూడా మీకు కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కావలి మున్సిపాలిటీ అభివృద్ధికి సంబంధించి మన జిల్లా మంత్రి గారే పురపాలక శాఖ మార్చులు, అదేవిధంగా కేంద్రంలో కూడా గౌరవ వెంకయ్య నాయుడు గారు కూడా పట్టణాభివృద్ధి శాఖ మార్చులుగా ఉన్నారు కాబట్టి, నేను కూడా అధికార పార్టీలో ఉన్నాను కాబట్టి పట్టణాభివృద్ధి దీనికి సంబంధించి కూడా నాకు కూడా కొంచెం బాధ్యతలు అప్పచెప్పుకున్నారు కాబట్టి ఖచ్చితంగా బయట చక్కదిద్దే ముందు మన ఇల్లు చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత కూడా నా మీద ఉందని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. నా శక్తి వంచన లేకుండా నిధులు సేకరించడంలో కానీ లేకుండా అంటే ఇక్కడ ఉండేటువంటి చైర్మన్ ఇతర కౌన్సిలర్లతో అధికారులతో సమన్వయపరుచుకుంటూ వాళ్ళ యొక్క సూచనలు తీసుకొని నా వంతు కూడా సహకారం అందిస్తారని కూడా ఖచ్చితంగా కావాలి పట్టణాభివృద్ధికి సంబంధించి తెలియజేసుకుంటా ఉన్నాం. చాలా ప్రణాళికలు తయారు చేస్తా ఉన్నాం. కానీ ఇటీవల నాకు కొంచెం నా వ్యక్తిగత కారణాల వల్ల నేను ఎక్కువగా రాలేకపోయాను. గత 2 నెలలకు అంత ముందు కూడా చెప్పుకున్న ఇంట్లో ఒక శుభకార్యం ఉందని చెప్పి. కాబట్టి ఇక్కడి నుంచి ఎక్కువ సమయం కావలికి నేను ఓడిపోయానని ఏమీ లేదు. ఓడిపోయిన దానికంటే ఇప్పుడు ఎక్కువ గెలిచి నేను ఎమ్మెల్యేగా ఉన్నదానికంటే ఇప్పుడు ఎక్కువ చేయగలను. ఎందుకంటే అధికార పార్టీలో నేను ఉన్నాను కాబట్టి మాకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు కూడా సముచిత స్థానం ఇస్తారు కాబట్టి నేను ఎప్పుడు కూడా నా సొంత పనులు ఎప్పుడు ఎవరిని కూడా ఎప్పుడు గతంలో అడగలేదు, ఇప్పుడు అడగను, ఎప్పుడు కూడా అడగబోను. కాబట్టి నేను ఎవరైనా అడిగితే ఖచ్చితంగా వాళ్ళు కూడా మనం అడిగేది ప్రజల కోసం, పట్టణాభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం కాబట్టి అందరూ సహకరిస్తారనేది నాకు ఉన్నటువంటి నమ్మకం అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి ఇక్కడున్న వాళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా దయవుంచి ఇక్కడుండేటువంటి కౌన్సిలర్స్ అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి, మనకు ఒక బంగారు అవకాశం దొరికింది కావలి పట్టణానికి అభివృద్ధి చేసుకోవడానికి. మీరందరూ కూడా పార్టీలకు అతీతంగా పార్టీలు మర్చిపోయి దయవించి ఎలక్షన్లతో అయిపోయినాయి కాబట్టి ఈరోజు అభివృద్ధి అనే ఒక మంత్రం మీద మనం అందరం కూడా కలిసి కౌన్సిలర్స్ కానీ, ప్రజలు కానీ, అధికారులు కానీ అందరూ కూడా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒకసారి అవకాశం కొన్నిసార్లు వస్తాయి అవకాశాలు ఒక సంపాదించుకోవడానికంటే వ్యాపారంలో, ఈ రాజకీయాల్లో కాదు. కాబట్టి ఎందువలంటే వాటిని అన్నింటి కూడా అభివృద్ధి చేసుకునేదానికి అవకాశాలు కానీ అన్నీ కూడా ఇప్పుడు వచ్చినాయి. ఎందుకంటే ఇక్కడ కొత్తగా రాష్ట్రం ఏర్పడింది, కొత్తగా పట్టణాభివృద్ధికి చాలా నిధులు వచ్చే అవకాశం ఉంది. అంటే మీరు అందరూ కూడా ఏకతాటి మీద నడవాలని చెప్పి ఇప్పుడు వచ్చినటువంటి బంగారు అవకాశాన్ని ఎప్పుడు కూడా రాదు. నేను ఎమ్మెల్యేగా లేనని ఒక చిన్న కొరత తప్పితే కానీ అన్నీ ఉన్నాయి కాబట్టి అది ఒక పెద్ద సమస్య కూడా కాదు. ఎమ్మెల్యేగా లేకపోవడం అనేది అందరూ మనకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. ఇక్కడ కూడా అదేవిధంగా తెలిసిన వాళ్ళే కౌన్సిలర్ ఏ పార్టీలో ఉన్నారు కాబట్టి దయచేసి మీరు సహకరించాలి. నా కోసం కాదు, పట్టణాభివృద్ధి కోసం అని చెప్పి మీ అందరికీ ఒక్కసారి తెలియజేసుకుంటూ ఈరోజు చేపట్టినటువంటి నీరు చెట్టు అనే కార్యక్రమాన్ని దగ్గరుండి మన మున్సిపల్ స్కూల్లో చదువుకున్నటువంటి బాలబాలికలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రత్యేకించి ఆ స్కూల్ యాజమాన్యాలకి, ఆ చిన్నారులకు, అదేవిధంగా కావలి మున్సిపాలిటీ కమిటీ వారికి, అధికారులకు, పుర ప్రముఖులకు, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఇంకా రామాయపట్నం అయితే కావలి పట్టణం పక్క నియోజకవర్గంలో ఉన్నా కానీ కావలి పట్టణం దానివల్ల ఎక్కువ అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి మేమందరం కూడా మా ముఖ్యమంత్రి గారి ద్వారా వెంకయ్య నాయుడు గారికి మేమందరం కూడా విజ్ఞప్తి చేసుకున్నాం. ఆయన కూడా దానికి బాగా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాడని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అది కానీ వస్తుందని చెప్పే ఉద్దేశంతో ఇప్పుడే కావలి పట్టణంలో చాలా మంది మైగ్రేట్ అవుతూ కావలి పట్టణం అభివృద్ధి కూడా పెంచేదానికి కానీ అదేవిధంగా పరిశ్రమలు వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. ఇప్పుడే చూస్తున్నాం కావలిలో నేనే 4 పరిశ్రమలు తీసుకొచ్చి పెట్టాం. అక్కడ వాటర్ తాపర్ పెద్ద సంస్థ వాళ్ళు ఒక రొయ్యల మేత వీడైతే ఇంకొక 2 ప్రాసెసింగ్ ప్లాంట్లు పెట్టడం జరుగుతుంది. ఇంకా కూడా చాలా మంది పెట్టాలని చెప్పి ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎవరైనా పరిశ్రమలు పెట్టాలన్నా, వ్యాపారాలు పెట్టాలన్నా కూడా మేము ఖచ్చితంగా రాజకీయ పరంగా వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తాం. కాబట్టి ఏ భయం లేకుండా కావలి పట్టణం ప్రశాంత వాతావరణం ఉన్నటువంటి పరిస్థితి ఈ ఊర్లోనే ఉంది కాబట్టి విద్యార్థులు కూడా ఎక్కువ కాబట్టి చదువుకున్న వాళ్ళు కానీ అందరూ కూడా కుల మతాలకి కావలి పట్టణం చాలా దూరంగా ఉండేటువంటిది కాబట్టి మిమ్మల్ని అందరినీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈరోజు అవకాశం ఇచ్చినటువంటి కావలి ఒక విన్నపం,
రాజధాని కమిటీ నిర్మాణానికి సంబంధించి వివిధ దేశాలు తిరగడానికి కానీ వివిధ దేశంలో వివిధ ప్రాంతాలు తిరిగి ఒక నివేదిక తయారు చేయడానికి సంబంధించి కమిటీ సభ్యులందరూ కూడా మన వంతు రాజధాని నిర్మాణంలో మన ఆర్థిక రకమైనటువంటి వెసులుబాటు మన వంతు నుంచి కూడా ఉండాలనే ఉద్దేశంతో ఏ కమిటీ సభ్యులు కూడా ప్రభుత్వ వాళ్ళు ఇచ్చేటువంటి బడ్జెట్ మీద కానీ ప్రయాణ ఖర్చుల మీద కానీ ఆధారపడకుండా మేము అందరం కూడా ఏ దేశం తిరిగినా ఎక్కడ తిరిగినా కూడా అన్ని మేమే పెట్టుకుంటాం కాబట్టి మా వంతు కూడా చాలా ఒక నింద కూడా ఉంది. కమిటీలో అందరూ కూడా పెద్ద పారిశ్రామికవేత్తలు వాళ్ళు ఇల్లు డబ్బున్నోళ్ళే ఉన్నారు అని చెప్పి మళ్ళీ వాళ్ళకే దోచి పెడతారనేటువంటి ఒక అపవాదం వచ్చిందని కూడా ఇటీవల విన్నాం. కానీ దాంట్లో కమిటీలో ఉండే సభ్యులందరూ కూడా చాలా అనుభవం కలిగినటువంటి వాళ్ళు, పార్టీకి సంబంధం లేనటువంటి వాళ్ళు అందరూ కూడా ముందుకు వచ్చి మేమే మా ఖర్చులు పెట్టుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఉన్నట్టే జీవీకే గారు ఉన్నారు, అంటే గుణపాటి హరిచంద్ర వెంకట కృష్ణారెడ్డి గారు గ్రూపు, ఆయన కుమారుడు సంజీవ్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా జిఎంఆర్ గ్రూపు మా గంది మల్లికార్జున శెట్టి గారు కానీ, వీళ్ళందరూ కూడా ఎవరో ఈ గవర్నమెంట్ దానికోసం ఆధారపడే వాళ్ళు కాదు. కానీ వాళ్ళ అనుభవాన్ని అంతా రంగరించి రాజధాని నిర్మాణానికి సహాయం చేయాలని చెప్పి వాళ్ళు ముందు వచ్చిన దాన్ని వాళ్ళని అభినందించాలి, కానీ వాళ్ళని క్రిటిసైజ్ చేయడం కూడా సరికాదని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కావలి పురపాలక సంఘంలో నీరు చెట్టు కార్యక్రమం ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు రాష్ట్ర రాజధాని కమిటీ సభ్యులైనటువంటి శ్రీ బేదా మస్తాన్ రావు గారికి, అదేవిధంగా ఇన్ఛార్జ్ చేసినటువంటి భరత్ కుమార్ గారికి, వివిధ వార్డులకు చెందినటువంటి కౌన్సిలర్లకి, పాత్రికేయులకి, చిన్నారులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా అభివృద్ధి కమిటీ మెంబర్గా ఉన్నటువంటి బేదా మస్తాన్ రావు గారు, అదేవిధంగా మా కౌన్సిలర్లు అందరికి కూడా నమస్కారాలు. అదేవిధంగా పెద్దలు యానాశెట్టి గారు, మన టీడీపీ పట్టణ అధ్యక్షులు మల్లిశెట్టి వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికి కూడా నమస్కారాలు. ఈరోజు కమిషనర్ గారికి, అదేవిధంగా మా డిఈ గారికి, స్టాఫ్కి అందరికి కూడా నమస్కారాలు. ఈరోజు నీరు చెట్టు అనే కార్యక్రమం మనం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో మనం బేదా మస్తాన్ రావు గారిని ముఖ్య అతిథిగా మన యొక్క కార్యక్రమానికి పిలవడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఈ టౌన్లో దాదాపుగా అన్ని ఏరియాల్లో చెట్లు పెంచి ఈ యొక్క పర్యావరణానికి మంచి అవకాశం కల్పిస్తూ మన యొక్క కావలి పట్టణంలో పచ్చదనాన్ని మనందరం కూడా నింపాలని చెప్పి, అదేవిధంగా అందరూ కూడా అన్ని వార్డుల్లో కూడా మీ యొక్క ఈ చెట్లను తీసుకెళ్ళి మీరందరూ కూడా పెంచి ఈ కావల్లో పచ్చదనాన్ని పచ్చదనానికి తోడ్పడాలని చెప్పి మీకు అందరం కూడా కోరుకుంటూ పచ్చదనాన్ని పెంచండి, పచ్చదనాన్ని పెంచండి, పచ్చదనాన్ని పెంచండి, పచ్చదనం లేనిది, పచ్చదనం లేనిది, ఏడే ఉన్నాను సార్. అదే తెలిసింది సార్.
చెట్లను కాపాడండి, చెట్లను కాపాడండి, అత్తోనము లేనిది ప్రతిజ్ఞ. పర్యావరణాన్ని కాపాడండి, మొక్కలు నాటండి, మొక్కలు నాటండి. మొక్కలు నాటండి, పర్యావరణాన్ని కాపాడండి, మొక్కలు నాటండి, మొక్కలు నాటండి, మొక్కలు నాటండి, మొక్కలు నాటండి కదా, మొక్కలు నాటండి. చెట్లను పెంచండి, కొంచెం వెనక్కి చెట్లను పెంచండి, చెట్లను పెంచండి. సార్ మీరు డబ్బా తీయండి సార్, అది తీసిండి సార్. ఒక నిమిషం ఉండండి సార్. అన్న భర్తనా ఒక నిమిషం చేతు పక్షువనాన్ని పెంచండి, కాయ అందాన్ని పెంచండి, పక్షువనాన్ని పెంచండి, ఒక్క నిమిషం సార్. పెంచండి, ఆహ్లాదాన్ని పెంచండి, చెట్లను పెంచండి, అందాన్ని పెంచండి. సార్ మట్టి వేయండి సార్, కొంచెం మొక్కను పైకి లేపి అడుగును మట్టి వేయండి. మొక్క మీద సార్ కొద్ది ముందు సార్ మీరు కొద్ది ముందు కలుపుదా. ఇంటింటా చెట్టు, ఇంటింటా చెట్టు, ఇంటింటా చెట్టు, మొక్కలు నాటండి, పర్యావరణం మొక్కలు నాటండి, పర్యావరణాన్ని కాపాడండి, మొక్కలు నాటండి, మొక్కలు నాటండి, మొక్కలు నాటండి. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పచ్చని చెట్లు, పచ్చని చెట్లు, పచ్చని చెట్లు. చెట్లను పెంచండి, ఓజోన్ పొరను కాపాడండి, చెట్లను పెంచండి, చెట్లను పెంచండి, చెట్లను పెంచండి, వృక్ష సంపదను పెంచండి, పెంచండి, వృక్ష సంపదను పెంచండి, వృక్ష సంపదను పెంచండి, వృక్ష సంపదను పెంచండి.
दत्तమైన బాగా थोड़ा देखो जी उनका कार्य तो अच्छा 2 నెలల తర్వాత ఈ మందు వాడుకుంటా 2 నెలల తర్వాత సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో చెన్నై అగర్వాల్ హాస్పిటల్ వారి సహకారంతో ఇది 15వ క్యాంపు జరిపాము. ఇప్పటికి 900 మంది పైనే ఆపరేషన్లు చేశాము. ఈరోజు ఇప్పటికి 80 మంది ఓపీ రాశాము. దాంట్లో ఇప్పటికి 45 మంది ఆపరేషన్ చేస్తారని నిర్ధారణ జరిగింది. వీళ్ళని మేమే వ్యాన్లో తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్లు చేయించి వాళ్ళకి వసతి కానీ భోజనాలు కానీ అన్నీ మేమే చూసుకొని మళ్ళీ తీసుకొచ్చి కావిల్లో వదిలిపెడతాము. ఈ కార్యక్రమంలో ఎవరికి ఎలాంటి ఖర్చే ఉండదు. ప్రతి నెల ఆఖరి సోమవారం రోజు ఈ చెన్నై అగర్వాల్ హాస్పిటల్ నుంచి డాక్టర్స్ వచ్చి చెకప్ చేస్తారు. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సాయిరాం. వచ్చేది అంటే 16 ఛాన్స్ ఉంటుంది కాబట్టి 16 ఏదైనా ఉంటే ప్రాబ్లం ఉంటే 16 కనుక్కోండి. మన విఆర్ఓ ఇచ్చి ఎంక్వైరీ చేస్తారు. ఏం చెప్పు ఏంటి ప్రాబ్లం? అందరూ ఆదివాసాలు మేము చిన్న